ప్రియమైన దేవుని వారలారా, కుడి వచ్చి మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటల్లోనికి వెళ్దామండి. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, చక్కటి సమయాన్ని సందర్భాన్ని మాకు దయచేసిన కొందాలు తండ్రి. నీవిచ్చిన ఈ అద్భుతమైన సమయంలో నీ వాక్య గ్రంథం నుంచి హృదయాన్ని ధైర్యపరిచి కొన్ని మాటలు మేము ఆలకించుండగా ఆత్మీయత్వంగా ఎంత బలముగా కట్టబడాలని నీవు కోరుకుంటున్నావో దాని ప్రకారం మా బ్రతుకును నడిపించుకునగలటకు సహాయం నిర్వహించండి తండ్రి. జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాము. ఆది నుంచి అంతం వరకు విజయోత్సవంగా ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ మరలా తండ్రిని పిలుచుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తారని ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఇప్పుడు వచ్చి మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు. ఈ కాలంలో ప్రజెంట్ ఈరోజు ఈ వారమంతా క్రైస్తవ సమాజంలో ఏం జరుగుతుందో మనందరికీ బాగా తెలిసిన విషయం. ఏం ఆచరిస్తారండి? 40 రోజులు ప్రత్యేకముగా ఒకే విధమైన వర్తమానాలకి, ఒకే విధమైన సందర్భాలను ఎక్కడ చూసినా మనకి వినబడుతూ ఉంటాయి. దేనికోసం అండి? శ్రమ దినాలని చెబుతూ యేసుక్రీస్తు వారు సిలువకు వెళ్లే ముందు ఆయన ఎంత కష్టపడ్డాడో ఆ కష్టాన్ని వివరించుకుంటూ మనం బాధపడుతూ, నిజానికి బైబిల్లో రాయబడిన కష్టాన్ని చూసి నువ్వు ఎమోషనల్ అవుతావో, నువ్వు బాధపడతావో అని ఈ వచనాలు బైబిల్లో రాయించలేదు. కానీ క్రైస్తవునికి శ్రమకి ఎంత దగ్గర సంబంధం ఉందని బైబిల్లో రాయిస్తున్నాడంటే ఒక చిన్న మాటను చూసుకుని మనం ముందుకు వెళ్దామండి. చూడగలిగితే అందరూ మీ చేతిలో ఉన్న బైబిల్ తీసి చూడగలిగితే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందామండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకునే ప్రయత్నం అయితే మనం చేద్దామండి. ఏమంటున్నాడో చూద్దామండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏమంటున్నాడు అంటే, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. ఒక మాట చెబుతున్నాడు. క్రైస్తవుడిగా బ్రతకడానికి ఎవరైతే తీర్మానించుకొని ఇక్కడికి వచ్చారో వారు కొన్ని విషయాలకి ఏమవ్వాలంటే అలవాటు పడిన వారుగా. కాస్త పైనుంచి చదువుకుందామండి. అసలు ఈ సందర్భం ఎందుకు రాయిస్తున్నాడు? ఈ మాటల్లో ఎవరు ఎవరితో ఏమని మాట్లాడుతున్నారో కాస్త పైనుంచి మనం చదవగలిగితే 11వ వచనం నుంచి మనం చదువుకుందామండి. ఏమంటున్నాడు అంటే, అంతియోకయ, ఇకోనియా, లుస్త్రా అనే పట్టణముల్లో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకున్నవాడవై నన్ను వెంబడించితివి, అట్టి హింసలను సహించితివి గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. ఈ పత్రిక ఎవరు రాస్తున్నారు అంటే అపోస్తులుడైన పౌలు గారు రాస్తున్నారు. ఎవరికి రాస్తున్నారంటే తిమోతి అనబడే ఒక యవ్వనస్తుడికి రాస్తున్నాడు. ఏమని చెబుతున్నాడు అంటే, నువ్వు నన్ను వెంబడించడానికి గల కారణం ఏమిటంటే నేను చాలా గొప్పవాడిని అనే కారణంతో నువ్వు నన్ను వెంబడించడం. అయితే చాలా మంది చూడండి, సమాజంలో చాలా మందికి ఫాలోవర్స్గా, శిష్యులుగా, లేకపోతే అతనితో పాటు నడవాలని చాలా మంది కోరుకుంటూ, దేనిని బట్టి ఒక వ్యక్తి వెనకాల మనం వెళ్ళాలనుకుంటాం చెప్పండి? ఆ వ్యక్తి వస్త్రధారణ బట్టి, ఆ వ్యక్తి మాటను బట్టి, లేకపోతే ఆ వ్యక్తి స్థాయిని బట్టి, అంతస్తుని బట్టి ఒక వ్యక్తిని మనం ఇష్టపడి ఆ వ్యక్తి వెనకాల వెళ్ళాలని మనం కోరుకుంటూ, అంతేనా కాదండి? ఒక సినిమా యాక్టర్ వెనకాల కొన్ని వందల మంది, వేల మంది అభిమానులు ఎందుకు వెళ్తారంటే అతని వ్యక్తిత్వం, లేకపోతే అతను వేసిన వేషం, అతని మాట నచ్చింది కాబట్టి అతని వెనకాల వెళ్ళాలని వాళ్ళు రెడీ అవుతూ ఉంటారు కదా. తిమోతి అనబడే యవనస్తుడు పౌలు వెనకాల వెళ్ళడానికి గల కారణము పౌలు గారి మాట, పౌలు గారి వస్త్రాలు, లేక పౌలు గారి యొక్క బ్యాక్గ్రౌండ్ నచ్చో కాదంట. ఏమని మాట్లాడుతున్నాడంటే, నాకు కలిగినట్టి శ్రమలు నీకు బాగా. పౌలు గారి జీవితంలో చెప్పుకోవడానికి ఎక్కువ ఏముంటాయంటే శ్రమలు అనేవి. కొరింథీయులకు రాసిన పత్రికలో అంటూ ఉంటాడు, ఒకానొక చోటికి వెళ్ళినప్పుడు రాళ్ల దెబ్బలు తిన్నాను, మరొక చోటికి వెళ్ళినప్పుడు కొరడా దెబ్బలు తిన్నాను, మరొక చోటికి వెళ్ళినప్పుడు
నేను చనిపోయాను అనుకుని ఊరవతలు నన్ను విసిరేశారు. ఇవేమి చెప్పుకునేంత గొప్ప విషయాలైతే అంతేనా కదండి? ఇవేమన్నా గొప్పగా నలుగురి మధ్య చెప్పుకోవడానికి గొప్ప విషయాలా అండి? ఇవేవి కూడా గొప్ప విషయాలు కాదు. వీటిని చూసి ఎవరూ కూడా ఒక వ్యక్తి వెనకాల వెళ్ళరు. కానీ తిమోతి అంటున్నాడంట, ఆ కష్టాలలో నువ్వు నిలబడిన తీరు నాకు బాగా నచ్చింది. ఎవరైనా 10 మంది అందంగా ఉన్నవాడి వెనకాల, లేకపోతే గొప్పగా ఉన్నవాడి వెనకాల, లేకపోతే ఎవరైతే ఎక్కువగా పొగడబడుతున్నాడో వాడి వెనకాల వెళ్ళి నేను పేరు సంపాదించుకోవాలనుకుంటాం. కానీ పౌలు గారు అంత గొప్ప పర్సనాలిటీ కదండి. ఎక్కడ చూసినా దెబ్బలంట, ఎక్కడ చూసినా అవమానాలంట, ఎక్కడ చూసినా స్వాగతం కాదు కదా, బయటికి వెళ్ళిపోమని త్రోసివేసిన సందర్భాలే. అలాంటి పౌలుని చూసి తిమోతి అంటున్నాడంట, నేను నీ వెనకాల, నా వెనకాల రావడానికి నేను వెళ్ళేది నన్ను 10 మంది ఆహ్వానించే మార్గం అయితే. చాలా మంది ఈరోజు క్రైస్తవ్యం అంటే 10 ఆశీర్వాదాలు, 10 ప్రవచనాలు చాలా చక్కగా ఉంటారు, వారికి ఏంటి అని అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి క్రీస్తు మార్గమే ఎలాంటి మార్గము అంటే బైబిల్లో చెబుతున్నాడు, ఇరుకు మార్గము. క్రీస్తు మార్గం ఇరుకు మార్గం అయితే మనం ఏమవ్వాలో తెలుసా? ఇబ్బంది పడాలి. మనం ఏమవ్వాలో తెలుసా? బాధపడాలి. కానీ ఈరోజు ప్రపంచంలో బాధ కానీ ఇబ్బంది కానీ ఎక్కడా క్రైస్తవుల్లో చక్కగా ఇస్త్రీ చేయబడిన ఒక తెల్లని చొక్కా, తెల్లని చీర కట్టుకుని వచ్చి ఫ్యాన్ కింద కూర్చోవడంలో పెద్ద ఇబ్బంది ఏది కూడా, చక్కగా ఎవరో చెబుతున్న ఒక వ్యక్తి మాటలు ఆలకించడంలో బాధ కానీ ఇబ్బంది కానీ ఎక్కడా కూడా. కానీ బైబిల్ చెబుతుంది శ్రమ పడాలి, శ్రమ పడితేనే నువ్వు ఎవరంటే క్రైస్తవుడిగా. అదే మాట కింద వచనంలో చెబుతున్నాడు. ఏమంటున్నాడు అంటే, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. ఎలాగైతే ఒక బంగారము కఠినమైన ఒక కొలిమిలోనికి వెళ్ళి వస్తేనే అది బంగారం అని ప్రపంచానికి నిరూపితం అవుతుంది కదా, ఒక క్రైస్తవుడైన వాడు కూడా హింస పొందడానికి ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే సిద్ధముగా. ఆ హింస ఒక మాటతో మొదలయ్యి ఒక ఆయుధం వరకు వెళ్ళే పరిస్థితులు కూడా ప్రపంచంలో ఉన్నాయి. కొన్నిసార్లు మాట చేత అవమానాలు పడుతూ ఉంటావు, కొన్నిసార్లు మాట చేత నువ్వు దూషింపబడుతూ ఉంటావు. మరికొన్ని ప్రాంతాలు ఏంటి అంటే మాట కాదు చెయ్యి, మరికొన్ని ప్రాంతాల్లో చెయ్యి కాదు కర్ర, మరికొన్ని ప్రాంతాల్లో ప్రాణాలు తీసివేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి దీనికి మనం ఎలా ఉండాలి అంటే సిద్ధముగా. అదే చెబుతున్నాడు, క్రీస్తు యేసునందంట సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరిని, ఎవరైతే క్రీస్తులో ఉండి చివరి వరకు నడిచి చివరి వరకు పరలోకం వెళ్ళాలని ఎవరైతే కోరుకుంటున్నారో వారు ఖచ్చితంగా మైండ్లో ఫిక్స్ అవ్వాల్సింది ఏంటంటే, నేను వెళ్ళేది విశాలమైన మార్గం కాదు కానీ ఇరుకు మార్గము. ఈ మార్గానికి బైబిల్లో ఆయన ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే, ఈ మార్గము విశాలమైన మార్గం అయితే లోకంలో చాలా మంది విశాలమైన మార్గంలో ప్రయాణిస్తూ ఉంటారు. విశాలమైన మార్గంలో ఏముందంటే అక్కడ ఇబ్బంది అనేది, విశాలమైన మార్గంలో ఏముండదంటే అక్కడ బాధలుండే. విశాలమైన మార్గంలో ఇంత చక్కని దేవుని ఆజ్ఞలనేవి. కానీ క్రైస్తవుడిగా నీ బ్రతుకు ఇరుకు మార్గంలో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ముందుకు వెళ్తుంది అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు సద్భక్తితో క్రీస్తులో ఎలా ఉన్నావంటే, కరెక్ట్గా బంగారము కాలి బయటికి వస్తేనే అది ఎలాగైతే ప్యూర్గా ఉంది, అది మలినము లేనిది అని మనం ఎలాగైతే మాట్లాడుకుంటూ ఉంటామో, నీ బ్రతుకులో కూడా నువ్వు క్రైస్తవుడు అని తెలియబడాలి అంటే నీ బ్రతుకులోంచి బయటికి ఏం రావాలంటే బాధ అనేది. పౌలు గారి జీవితాన్ని చూడండి, తిమోతి గారి జీవితాన్ని చూడండి. ప్రారంభ శతాబ్దంలో ఉన్న క్రైస్తవుల జీవితాలు ఏముందంటే బాధ అనేది. ఆ బాధ చాలామంది తీవ్ర స్థాయికి చేరుకుని కొంతమంది అయితే ఆ బాధ నిమిత్తము క్రీస్తు నిమిత్తము ప్రాణాలు అర్పించిన వారు కూడా బైబిల్లో ఉన్నారు. వారిని బైబిల్ అంటుంది హతసాక్షులు.
భూమి మీద ఒక కోర్టుకు మనం వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని సాక్ష్యాలు ఉంటూ ఉంటాయి. మొదటిది కళ్ళతో చూసిన వారి సాక్ష్యం చెప్పండి అంటారు. మరికొంతమందిని చెవులతో విన్నవారిని సాక్ష్యం చెప్పమని చెబుతూ ఉంటారు. మరికొన్ని చోట్ల రాయబడిన లిఖితపూర్వకమైన ఏమైనా ఎవిడెన్స్ ఉందా చూపించమంటారు. క్రీస్తులో మాత్రమేనండి చనిపోయిన వారి బ్రతుకులు కూడా ఏం చెబుతాయో తెలుసా? సాక్ష్యం అనేది. బైబిల్ అలా హతసాక్షులైన వారు ఎంతోమంది ఉన్నారు. వారిలో మనకు బాగా తెలిసిన వ్యక్తి ఎవరంటే అపోస్తలుల కార్యముల్లో మనకు కనిపిస్తూ ఉంటాడు. మొట్టమొదటి సంఘంలో మొట్టమొదటి హతసాక్షి, అతని పేరు మన బైబిల్లో చూడగలిగితే స్టెఫను. ఈరోజు నువ్వు బాధపడ్డానికి ఇంత ఆలోచిస్తున్నావు అంటే, ఈరోజు నువ్వు బాధను తీసుకోవడానికి నువ్వు ఎంత ఆలోచిస్తున్నావంటే, హతసాక్షిగా మారడము నిజానికి మన వల్ల అయ్యే పని అయితే, హతసాక్షిగా మారడం అనేది మన వల్ల అయ్యే పని కాదండి. కానీ బైబిల్ ఏమంటుందంటే, హతసాక్షిగా మారే రోజు వచ్చినా సరే నీ బ్రతుకేమవ్వాలంటే దానికి సిద్ధముగా. ఎక్కడున్నారండి ఈరోజు క్రైస్తవులు? చాలామంది ఆదివారం తప్పితే మిగతా రోజులు ఒకవేళ దేవుని పనున్నా తమ ఇల్లు దాటడానికి ఆలోచించే క్రైస్తవులు ఎంతోమంది ఇల్లు దాటడానికి ఆలోచిస్తూ ఉంటారు, గుమ్మం దాటడానికి ఆలోచిస్తూ ఉంటారు, వాటన్నిటిని వదిలిపెట్టి రావాలని ఆలోచిస్తూ ఉంటారు. అనేక విషయాల్లో ప్రభు అంటున్నాడు, నాలోనికి వచ్చి నా పనిలో సరిహద్దులు పెట్టుకోకండి అంటే మనమేం చేస్తూ ఉంటామంటే పాపం విషయంలో ఫ్రీడంగా ఉండి దేవుని విషయంలో ఏం చేస్తూ ఉంటామంటే సరిహద్దులు గీసుకుంటూ. ఆయనేమో పాపం వైపు పరిగెట్టకుండా మీ కాళ్ళు కట్టుకోండి, పాపము చేయకుండా మీ చేతులు కట్టుకోండి, దాన్ని చూడకుండా మీ కళ్ళు మూసుకోండి అని ఆయన అంటుంటే, వాక్య విషయానికి వచ్చేసరికి వాక్యం అనేసరికి కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి. వాక్యం అనేసరికి చెవులకది వినసంపుగా కూడా. ఎక్కువగా ఈ సమాధాన కార్యక్రమాల్లో మనం చూడగలిగితే ఎక్కువ ఏం జరుగుతుందంటే, చెప్పేవాడు చెబుతూనే ఉంటాడు, వినేవాడు ఈ ప్రపంచాన్ని ఈ స్థలాన్ని విడిచిపెట్టి ప్రపంచం అంతా కూడా విహరిస్తూ, మన భాషలో చెప్పాలంటే నిద్రపోతూ. శ్రమ పడడంలో ఈరోజు చిన్న ఒక శరీర స్వల్ప చిన్న గాయానికి నొచ్చుకోలేని మనము హతసాక్షిగా మారడం అనేది నిజానికి అసాధ్యమైన. మరి మనం పరలోకం వెళ్తామా? బైబిల్లో ఇదే బైబిల్లో రాయబడిన ఒక మాట ఏంటో తెలుసా? పరలోకం వెళ్ళాలంటే అపోస్తలుల కార్యముల్లో మాట్లాడుతూ అంటూ ఉంటాడు, మనం అనేక శ్రమలు అనుభవించి ఎక్కడికి చేరుకోవాలంటే దేవుని రాజ్యమునకు. భూమి మీద ఒక చోటు నుంచి ఒక చోటుకి ప్రయాణం చేయడానికి ఎంతో కష్టపడి నడిచి ఎంతో కష్టపడి మనము ప్రయాణము చేసి మనం ఆ ప్రదేశానికి చేరుకుంటున్నాం కదా. కష్టపడకుండా ఆ ప్రదేశానికి మనం వెళ్ళగలమా అండి? భూమి మీద కొన్ని వందల కిలోమీటర్లు వెళ్ళడానికి రాత్రంతా పగలంతా 2 రోజులు 3 రోజులు కష్టపడి అక్కడికి వెళ్తున్నాం కదా. అలాంటిది ఈ లోకాన్నే దాటి మరొక లోకానికి వెళ్ళాలి అంటే నీ ఇంట్లో నువ్వు కూర్చుని నీ బైబిల్ని ఒళ్ళో పెట్టుకొని నీ ఫ్యాన్ కింద నువ్వు కూర్చుంటే ఏ కష్టము లేకుండా పరలోకం వెళ్ళిపోతావని ఎవరైనా చెబితే ప్రపంచంలో దానికన్నా పెద్ద అబద్ధం ఏది కూడా. చెప్పేవారు కూడా కష్టతరమైన విషయాలు చెప్పడం మానేశారు. వినేవారు కూడా ఏమైపోయారంటే సోమరి పోతుల వలె క్రైస్తవులు ఈరోజు ఏమైపోయారంటే సుఖానికి బాగా అలవాటు పడిన వారుగా. అందుకే మనకి ఎలాంటి మాటలు కావాలంటే సుఖమైన మాటలు కావాలి. మనకి ఎలాంటి మాటలు కావాలంటే నువ్వు ఏ చేసినా పర్వాలేదు దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడనే మాటలే మనకి బాగా. అందుకే చాలామంది చూడండి, వారి సువార్త ప్రారంభించినప్పుడు నరకం కోసం ప్రసంగం చేసి ఉంటారు. ఆ తర్వాత అన్ని ప్రసంగాలు పరలోకం కోసమే, కానీ తప్పు చేస్తే నరకం ఉందని చెప్పేవారు చాలా తక్కువ మంది. అన్నిసార్లు దేవుడు ఆశీర్వదిస్తాడని చెబుతారు, కానీ తప్పు చేస్తే దేవుడు నేను గద్దిస్తాడు, నేను శిక్షిస్తాడనే మాటలు చాలా తక్కువైపోయాయి. అందుకే క్రైస్తవంలో శ్రమ పడేవారి కన్నా సుఖపడేవారే చాలా ఎక్కువ మంది. విశ్వాసాలు అనుకుంటున్నారు మేము ఎందుకు కష్టపడాలి, మరి మా సేవకుడు ఉన్నాడు కదా ఆయన కష్టపడతాడు, ఆయన పరలోకం వెళ్ళిపోతే ఆయన కాలు ఆయన చెయ్యో పెట్టుకుని ఏదో ఒకటి నేను కూడా పరలోకం వెళ్ళిపోదామని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ బైబిల్ ఏమంటుందంటే క్రైస్తవుడు అయినందుకు నువ్వు క్రైస్తవుడు అయితే నువ్వు కష్టపడువాడుగా. ఆలోచన చేద్దామండి.
క్రీస్తు కొరకు ప్రాణాలు ఇచ్చేవారిగా మారాలి అంటే అదొక రాత్రిలో జరిగిపోయే పని అయితే. బైబిల్ అంతా కూడా మీరు చూడండి, ఏదో మనుషులు చెప్పినట్టు టచ్ చేస్తేనో, ఒక భాషలో మాట్లాడితేనో, ఒక ఊత పదం చెబితేనో మారిపోయినట్టుగా బైబిల్ ఎక్కడా కూడా లేదండి. ప్రొసీజర్ ఉంది, కొంతకాలం పడుతుంది, కొంత సమయం పడుతుంది. ఆ సమయం గడిచే కొలది నీళ్ళు ఏమవుతుందంటే మార్పు అనేది, జీవితాలు మార్చుకోవాలి, మారు మనసు తెచ్చుకోవాలి అంటే ఏదో షర్ట్ మార్చుకున్నది ఈజీగా అయిపోయే పని అయితే చిన్నప్పటి నుంచి మనలో ఉన్న స్వభావాన్ని, మనలో గూడు కట్టుకుపోయిన ఆ స్వభావాన్ని విడిచిపెట్టడం అనేది చాలా కష్టమైన పని. బైబిల్లోని ఎంతోమంది తమ బ్రతుకును మార్చుకోవడానికి ఎన్నో సంవత్సరాలు కష్టపడిన వారు బైబిల్లో ఎంతోమంది. ఈరోజు నువ్వు హతసాక్షిగా మారాలి అంటే అదొక రాత్రిలో అయిపోయే పని అయితే కాదండి, అలా ఎప్పటికీ జరగదు. హతసాక్షిగా మారాలి అంటే కొద్ది కొద్దిగా క్రీస్తు కొరకు కష్టపడే మనస్తత్వం మనకి. ఎలాగైతే ఒక బిల్డింగ్ అనేది కొద్ది కొద్దిగా ఫౌండేషన్ వేసి, తర్వాత గోడలు లేపి, తర్వాత స్లాబ్ వేసి, ఎలాగైతే కొద్దిగా ఒక భవన నిర్మాణం జరిగి కొన్ని రోజుల్లో ఇటుక మీద ఇటుక వేసిన తర్వాత ఎలాగైతే ఒక గొప్ప నిర్మాణం ఎలాగైతే వస్తుందో, క్రీస్తు కొరకు ఎప్పటికెప్పుడు చనిపోమంటే అయ్యే పని కాదండి. ఆ మనసు అనేది మనలో ఎలా మారాలి? క్రీస్తు కోసం ప్రాణాలు కాదండి, ఏదైనా ఇవ్వగలిగే స్థితిగతుల్లో ఒకరోజు అపోస్తలులు ఉన్నారు. ఈరోజు క్రీస్తు కొరకు నీ వలనైనంత కష్టపడే మనస్తత్వము మనలో రావాలి అంటే మనం ఏం చేయాలి? క్రీస్తు కొరకు కష్టపడే మనస్తత్వం మనలో రావాలి అంటే, క్రీస్తు కొరకు బాధను అనుభవించి పరలోకం చేరుకునే వ్యక్తిగా మారాలి అంటే ఆ మనస్తత్వం నీలో ఉండాలండి. ఆ మనస్తత్వం నీలోనికి రావాలంటే నువ్వు ఏం చేయాలి? ఒక 3 విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు మీతో మాట్లాడతాను. క్రీస్తు కొరకు కష్టపడే మనసు ఎలా తెచ్చుకోవాలో ఒక 3 విషయాలైతే మనము మాట్లాడుకుందామండి. అందులో మొట్టమొదటి విషయాన్ని మనం చూడైతే ఇదే బైబిల్ గ్రంథంలో రాయిస్తున్నాడు. ఏమంటున్నాడు చూడైతే, యోహాను సువార్త 11వ అధ్యాయము 16 వచనాన్ని మనం చదువుకుందామండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 16 వచనాన్ని మనం చదువుకుందామండి. ఏమంటున్నాడు చూద్దామండి. అందుకు దిద్దుమా అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదుమని తన తోడు శిష్యులతో చెప్పెను. జాగ్రత్తగా ఆలకించండి. 3 చాలా చిన్న విషయాలు, పాటించడానికి కష్టం వచ్చేమో కానీ వినడం ఈజీయే కదా. విందామండి, మనసులో పెట్టుకుందాం. మొట్టమొదటి విషయంలో అసలు ఇక్కడ సందర్భం ఏమి జరుగుతుంది అంటే, యేసుకు సంబంధించిన శిష్యుల్లో ఒకానొక వ్యక్తి చనిపోయాడంటే. ఎవరా వ్యక్తి? బైబిల్ని చదివిన మనందరికీ చాలాసార్లు ఈ యొక్క ప్యాసేజ్ని, చాలాసార్లు ఈ వాక్య భాగాన్ని చాలామంది చదివి వినిపిస్తూ ఉంటారు. ఈ సందర్భంలో చనిపోయిన వ్యక్తికి 2 సహోదరి మనులు ఉన్నారంట. ఆ వ్యక్తి ఎవరంటే లాజరు. చాలా చక్కటి వ్యక్తి. తన కుటుంబంలో తన 2 సహోదరి మనులు కూడా, మరి మార్తా మరియ ఇద్దరూ కూడా దేవుళ్ళు అంట చక్కగా మరి ముందుకు వెళ్తున్నారు. అలాంటి ఫ్యామిలీలో అంట లాజరు చనిపోయాడంట. లాజరు చనిపోయాడనే విషయం ప్రభువుకు తెలిసినా సరే ఆయన చక్కటి మరి దేవుడి పనిలో ఉన్నాడు కాబట్టి ఒక 3 రోజులు ఆలస్యమైందంట. ఆ 3వ రోజు సాయంత్రం తన శిష్యులతో అంటున్నాడంట, పదండి మనం ఎక్కడికి వెళ్దామంటే లాజరు దగ్గరకు. ఆ మాట సరిగ్గా ఎవరు విన్నారంటే తోమా విన్నాడంటే. ఎవరైతే మనము అవిశ్వాసి, విశ్వాసం లేనివాడు, కళ్ళతో చూశాడు, నమ్మలేదని చెప్పుకుంటున్నామో అలాంటి తోమాకు సరిగ్గా అర్థము కాకపోయినా ఒక మాట అంటున్నాడంటే. ఏంటో తెలుసా? రండి, యేసుతో పాటు చనిపోవుటకు మనము వెళ్ళుదుము. అర్థం కాకపోయినా ఒక ధైర్యవంతమైన మాట అన్నాడు. అర్థం కాకపోయినా యేసేం చెబుతున్నాడో అతనికి అర్థం కాకపోయినా ఒక మాట ధైర్యం కలిగిన వాడికి ఏమంటున్నాడంటే, యేసుతో పాటు చనిపోవుటకు మనము కూడా. అదేమన్నా భోజనాలా అండి? యేసుతో పాటు మనము భోజనానికి వెళ్దామని ఒక భోజన కార్యక్రమం కోసం చెబుతున్నాడా? లేక యేసుతో పాటు వాళ్ళ ఊరు చూసొద్దామని చెప్పి
ఆనందకరమైన విషయం చెబుతున్నాడా? ఏం చెబుతున్నాడు అంటే, యేసుతో పాటు చనిపోవడం అంటే చాలా మందికి భయం ఉంటుంది. అది వన్ వే అని చాలా మందికి అర్థం. వెళ్ళిన వాడు మరలా తిరిగి, బైబిల్ కూడా చెబుతుంది కదా, ఒక ఆత్మ అంట భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళిపోతుందంటే తిరిగి రాజాలని దేశానికి అది వెళ్ళిపోతూ, పక్క దేశం వెళ్ళామనుకోండి, ఫస్ట్ అక్కడ ఇమిగ్రేషన్కి వెళ్ళిన తర్వాత ఆ దేశంలో మనం అడుగు పెట్టామని చెప్పి మన పాస్పోర్ట్లో మన వీసాల వాళ్ళు స్టాంప్ వేస్తారు. మరలా తిరిగి వచ్చినప్పుడు అది చూపించినప్పుడు ఓకే ఇతను ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడని మరలా మనకి వెళ్ళడానికి అనుమతిస్తారు కదా. కానీ పాతాళ మృతులు వెళ్ళిపోయే లోకం ఎలాంటిదంటే ఒకసారి వెళ్ళడమే, మరలా తిరిగి రావడము. ఈ విషయం ఎవరికి కూడా తెలుసు అంటే తోమాకు కూడా తెలుసా లేదా అండి? చనిపోయిన వారు మరలా తిరిగి రారనే విషయం అతనికి కూడా. కానీ ధైర్యముగా అంటున్నాడంట, యేసుతో పాటు చనిపోవుటకు మనము కూడా. దీన్ని మనుషులైతే ధైర్యం అంటారేమో, కానీ వాక్యం ఏమంటుందో తెలుసా? దీనినే వాక్య పరిభాషలో చెప్పాలి అంటే పరిపూర్ణమైన విశ్వాసము. తోమాకు ఏముందో తెలుసా? యేసుతో పాటు నేను చనిపోవడానికి వెళ్ళినా సరే తిరిగి లేపగలిగే శక్తి ఎవరికి ఉందంటే యేసు మీద పూర్తి నమ్మకం ఉంచేశాడండి. యేసు మీద పూర్తి నమ్మకం ఉంచేశారు కాబట్టి ఆ 12 మంది కూడా తమ కుటుంబాలు వెంటేసుకుని వేరే పనేవి పెట్టుకోకుండా 3.5 సంవత్సరాలు ఒక వ్యక్తి వెనకాల తిరిగారంటే ఆ వ్యక్తికి కొన్ని కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉందని కాదండి, ఆ వ్యక్తి దగ్గర ఏముందో తెలుసా? ఏదైనా చెయ్యగలడనే నమ్మకము. మనమే ఉన్నామండి, ఒక ప్రయాణం చేయాలంటే ఆలోచిస్తాం, నా దగ్గర ఎంత ఉంది, వెళ్ళడానికి సరిపోతుందా, రావడానికి సరిపోతుందా, వెళ్ళిన చోట ఆహారం దొరకకపోతే ఏదైనా తినడానికి సరిపోతుందా అని అన్నీ బేరీజు వేసుకున్న తర్వాతే ముందుకెళ్తాం కదా. కానీ యేసు అంటున్నాడంట, పేతురు నువ్వు నా వెంబడి వస్తే నిన్నేం చేస్తానో తెలుసా? మనుషుల్ని పట్టు జాలరిగా. మత్తయి అంటున్నాడంట, నీ సుంకము చెల్లించే ఆ టేబుల్ని, ఆ యొక్క బల్లను వదిలేసిరా, నేను చూసుకునే బాధ్యత నా చేతుల్లో. అలాగని ఏసేమైనా బోళ్ళంత ఆస్తితో భూమి మీదకి వచ్చాడంటే అసలు ఆయన వచ్చినప్పుడు భూమి మీద మనకు తెలుసు ఆయన ఉండడానికే సరైన స్థలము కూడా. కానీ 12 మంది శిష్యుల్లో ఏముందో తెలుసా? వారి దగ్గర బోళ్ళని బంగారు నాణాలు లేకపోయినా, వారికి సరైన ఇల్లు లేకపోయినా, వారికి సరైన గుర్తింపు లేకపోయినా, వారి దగ్గర ఏముందో తెలుసా? యేసు మాతో ఉంటే ఏదైనా చేయగలవనే నమ్మకం ఎవరి దగ్గర ఉందో తెలుసా? 12 మంది శిష్యుల దగ్గర. నిజానికి ఆనాటి కాలంలో శాస్త్రులు పరిచయాలు అంటే చాలా భయపడేవారండి. ఎందుకంటే వాళ్ళు ఏం చెబితే అదే వేదం. వాళ్ళ దగ్గర ధర్మశాస్త్రం ఉండేది. వాళ్ళు ఎలా నడవమంటే అలా నడవాలి, ఏది తినమంటే అది తినాలి, ఏది చేయమంటే అది చేయాలి. కానీ యేసు వచ్చిన తర్వాత శిష్యులు ఎవరిని కూడా ప్రశ్నిస్తున్నారో తెలుసా? శాస్త్రుల్ని పరిచయాలను కూడా ప్రశ్నించే రేంజ్కి వెళ్ళిపోయారంటే కారణం ఏంటో తెలుసా? మా యేసు మాతో ఉండగా మాకు ఏది కూడా అసాధ్యమైనది ఏది కూడా. ప్రపంచంలో క్రైస్తవం ఒక్కటి మాత్రమేనండి అంధవిశ్వాసం మీద కాకుండా నిజమైన విశ్వాసం మీద నడుస్తుంది. ఎందుకంటే మనం నమ్మే ఈ విశ్వాసానికి, మనం నమ్మే యేసుక్రీస్తుకి భూమి మీదకు వచ్చాడనడానికి అనేకమైన భౌగోళికమైన ఆధారాలు. ఆయన ఏమి ఒక తెలియని ప్రదేశం నుంచి రాలేదు, ప్రపంచం అంతా తెలిసిన ఒక ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చాడు. ఆయన ఏమి ఒక తెలియని ఒక ప్రదేశంలో ఎవరికీ తెలియకుండా 4 గోడల మధ్య బ్రతికి వెళ్ళిపోయిన వ్యక్తి కాదండి. ఆయన బ్రతికాడు, ఆయన ఉన్నాడని ఈ రోజుకి ప్రపంచంలో చాలామంది శాస్త్రవేత్తలు చెబుతూ, మన నమ్మిన దేవుడు ఎక్కడో కొండల్లోంచో గుహల్లోంచో అకస్మాత్తుగా ఊడిపడిన వాడైతే కాదండి. ఆయనకు ఒక చరిత్ర ఉంది, ఆయనకు ఒక నమ్మకం ఉంది, ఆయన భూమి మీదకి రావడానికి ఒక పర్పస్ ఉంది. ఆయన నమ్ముకోవడానికి మనకి 1,00,000 కన్నా ఎక్కువైన కారణాలు బైబిల్లో. అందుకే బైబిల్లో యోహాను సువార్త చివరి అధ్యాయానికి వెళ్ళేసరికి ఒక మాట అంటూ ఉంటాడు, యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మడానికి ఈ విషయాలు రాయబడ్డాయి. ఈ విషయాల్లో రాయబడిన సంగతులు ఎన్నో ఉన్నాయి. అవి రాస్తేనంత భూలోకమైన దానికి సరిపోదు. ఈరోజు నువ్వు నమ్ముకున్న యేసు మీద నీకు పరిపూర్ణమైన నమ్మకం ఉండగలిగితే నేను ఎక్కడికి కూడా తీసుకువెళ్ళి ఎక్కడి వరకు తీసుకురాగలడంటే మరణపు అంచు వరకు వెళ్ళిపోయినా తిరిగి రప్పించగలిగిన శక్తి ఎవరి దగ్గర ఉందంటే మనం నమ్ముకున్న దేవునికి.
పాత నిబంధనలు ఇదే విషయాన్ని ఒక స్త్రీ ప్రార్థనలో పెట్టి ప్రార్థన చేస్తుందంటే ఏమని ప్రార్థన చేస్తుందో చూడగలిగితే సమూయేలు మొదటి గ్రంథానికి మనం వెళ్ళిపోదామండి. ఎంత నమ్మకం చూడండి, ఏమంటుందో చూడండి. సమూయేలు మొదటి గ్రంథానికి మనం వెళ్ళగలిగితే 2వ అధ్యాయానికి మనం వెళ్ళిపోదామండి. ఏం జరుగుతుందో చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయంలో మనకు కనబడుతున్న మాట 6వ వచనం నుంచి మనం చదవగలిగితే ఏమంటున్నాడు అంటే, జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండు వాడును ఆయనే. భూమి మీద ఒక దేశం నుంచి ఒక దేశానికి వెళ్ళాలంటే ఇమిగ్రేషన్ ఆఫీసులో మనుషులు ఉంటారేమో, కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టి మరొక లోకానికి వెళ్ళాలంటే నిన్ను పంపడానికి రప్పించడానికి ఒక ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఉన్నారంటే ఎవరంటే ఆయన సర్వోన్నతుడైన దేవుడు. ఆయన ఎంత గొప్పవాడో తెలుసా? మరణపు అంచుల వరకు వెళ్ళిన వాడిని కూడా తిరిగి రప్పించగలడంట. ఒకరిని మృతులుగాను మృతులను సజీవులుగాను చేయగలిగే శక్తి ఆయన దగ్గర. మన కళ్ళ ముందు ఉండే ఒక గింజల్ని చూడండి, భూమిలో పడిన తర్వాత అవి ఎలా మొక్కగా మారుతున్నాయంటే శాస్త్రవేత్తలు చెబుతున్నారు, భూమిలో పడి అది చనిపోయి తన రూపాన్ని, తన ప్రతిరూపాన్ని అన్నీ కూడా మార్చుకొని ఒక కొత్త చెట్టు వల్ల అది బయటకు జీవం ఉద్భవిస్తుందని మాట్లాడతాం. జీవం ఎలా వచ్చిందంటే దేవుడు ఇచ్చాడు కాబట్టి వచ్చింది. ఈరోజు నువ్వు హతసాక్షిగా మారాలి అంటే మొదటి నీకు ఏముండాలో తెలుసా? కొండ కన్నా గట్టిదైన విశ్వాసం మనలో. విశ్వాసానికి బైబిల్లో కొలమానం చెబుతూ ఏమంటూ ఉంటాడంటే, ఆవగింజంత విశ్వాసం ఉండే అంట కొండను సైతము పెకిలించగలిగిన శక్తి మనలో. కొండల్ని పెకిలించడం అంటే అంత ఈజీ కాదండి. ఎంతోమంది కొన్ని నెలలు కష్టపడితేనే కానీ కొండ పక్కకు కదిలించలేదు. కొండలోంచి ఒక రోడ్డు వేయాలన్నా, ఒక రైల్వే మార్గం వేయాలన్నా సరే ఆ కొండను దొలచాలండి. జస్ట్ ఒక కొండకి ఒక రంధ్రాన్ని చేయడానికి మనుషులు ఎంత కష్టపడుతుంటే నీలో ఉన్న విశ్వాసం ఎంత గొప్పదో తెలుసా? అది ఆవగింజైనంత సరే అది గట్టిదైతే దేవుడు అంటున్నాడు కొండని సైతము పెకిలించగలిగిన శక్తి దానిలో. మరి ఈరోజు మనలో విశ్వాసం ఉందా? మన దగ్గర అన్నీ ఉన్నాయండి. దేవుడు చెప్పనవన్నీ ఈరోజు మన జీవితాల్లో. మంచి వస్త్రాలు ఉన్నాయి, మంచి బైబిల్ ఉంది, మంచి ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ బ్రతుకులో ఏమీ లేదంటే దేవుడు చెప్పిన ఆత్మ ఫలాలు, లేకపోతే బైబిల్లో దేవుడు చెప్పిన ప్రాథమికమైన లక్షణాలు ఈరోజు ఎవరికి లేవంటే క్రైస్తవుడికి. అందుకే బైబిల్లో అంటున్నాడు ఒక మాట, పాత నిబంధనలో అలంకారంగా చెబుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఒక పెళ్లి కుమార్తె తన వడ్డానాన్ని పెళ్లికి వెళ్ళే సమయంలో మర్చిపోతుందా? అన్నీ ఉండాలి, అన్నీ అలంకరించుకోవాలి, లేకపోయినా పక్కవారిని అడిగి తెచ్చుకున్నా అలంకరించుకోవాలి. కానీ నా పిల్లలు దేన్ని మర్చిపోయారో తెలుసా? నన్ను నేను చెప్పిన మాటలను మరిచిపోయిన వారుగా. నిజానికి దేవుడి మీద మనకున్న నమ్మకం గొప్పదా, మనుషుల మీద నమ్మకం గొప్పదా అంటే మనుషుల మీదే ఆశలు పెట్టుకొని, మనుషుల మీదే ఎక్కువ నమ్మకాలు పెట్టుకున్న వారు ఈరోజు మన బ్రతుకులు లేవా చెప్పండి? మనిషి రమ్మంటే అంత దూరం అన్నా వెళ్తాం. దేవుడు సర్వలోకానికి వెళ్ళండి అంటే గడప దాటడానికి కూడా మనం ఆలోచిస్తూ, చాలామంది క్రైస్తవులు ఆదివారం అయిపోయిన తర్వాత ఇంకా దేవుడితో మాకు సంబంధం లేదనుకుంటూ ఉంటారు. దేవుడి పని ఎక్కడ జరిగినా మరలా ఆదివారం వరకు కనిపించకూడదని చాలామంది అనుకుంటూ ఉంటారు. నిజానికి నీలో విశ్వాసం లేదు కాబట్టి ఈరోజు మన బ్రతికిలాగా. ఎలాగైతే శరీరానికి కావాల్సిన ఎముకలకు బలము లేకపోతే బలహీన పడిపోతూ మనిషి ఒక అడుగు కూడా ముందుకు వేయలేడు. పరలోకం వైపు నువ్వు ఎన్ని బాధలైనా సరే అనుభవించి వెళ్ళాలి అంటే మొదటి నీలే ఉండాలంటే విశ్వాసము. మరి ఈరోజు మనలో విశ్వాసం ఉందా? అల్ప విశ్వాసం ఉందండి. అంటే కొద్దిగా దేవుణ్ణి నమ్ముతాము, ఎక్కువ మనుషుల్ని నమ్ముతూ. ఒక వంట చేసినప్పుడు వాళ్ళు చెబుతూ ఉంటారు టేబుల్ స్పూన్ వేయండి. ఆ టేబుల్ స్పూన్లో కూడా చాలా తక్కువ విశ్వాసం దేవుళ్ళలో చూపిస్తూ ఉంటాము. మనుషుల పట్ల ఎంతో అభిమానం, మనుషుల పట్ల ఎంతో నమ్మకం. అవునా కాదా అండి? చాలామంది క్రైస్తవులే చూడండి, వాళ్ళకి ఏమైనా రోగం వచ్చిందనుకోండి, వాళ్ళ ప్రార్థన చేసుకుంటే కూడా తగ్గుతుంది. కానీ వాళ్ళకి ఎవరి మీద నమ్మకం తెలుసా? ఎవరో రావాలి, నెత్తి మీద చెయ్యాలి, ఆయన ప్రార్థన చేయాలి, ఇది తొలగిపోవాలి. ఆ దేవుడి మీద విశ్వాసం కాదండి, ఎవడో మనిషి వచ్చి నన్ను బాగు చేస్తాడనే విశ్వాసమే నేటి క్రైస్తవులు ఎక్కువ మందికి. మనం ప్రార్థన చేసే దేవుడు వినడా?
ఆలోచించండి. చాలామంది ఎత్తైన చోట్లకి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడేమో అని చెప్పి అక్కడికి వెళ్ళి ఎవరితోనో ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. మన ఇంటిలో మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు వినడా? ఆ పాటి విశ్వాసం కూడా క్రైస్తవులకు లేదా అంటే లేనట్టు వారిగానే క్రైస్తవులు, అంతేనా కదండి? ఆ పాటి విశ్వాసం కూడా, నేను ప్రార్థన చేస్తే నా దేవుడు వింటాడనే విశ్వాసం కూడా ఈరోజు క్రైస్తవులకు అలా లేదు. కాబట్టి విశ్వాసము పోయింది, ప్రార్థన పోయింది, వాక్యము పోయింది. ఎవరో చేయాలి, ఎవరో చెప్పాలి, ఎవరో విశ్వాసం ఉంచాలి, నేను జస్ట్ ఒక బొమ్మలా వెళ్ళి కూర్చుని వచ్చేస్తానని క్రైస్తవులే ఎంతోమంది ఇలా ఉన్నంతసేపు సంఖ్య కనబడుతుందేమో కానీ దేవునికి రావాల్సిన ప్రతిఫలం అయితే నిన్న దినాన మనం మాట్లాడుకున్నాం. యేసు వచ్చే దారిలో అంట అనేక మంది ఆయన ఆహ్వానించిన వారు ఉన్నారు. అలాంటి ఆయన వాళ్ళందరినీ ఎదుర్కొని ఆ యొక్క బేతనీయ మార్గాన వెళ్తున్నప్పుడు ఆయనకు ఒక చెట్టు తారసపడిందంట, అంజూరపు చెట్టు. చెట్టు చాలా ఎత్తుగా ఉంది, కానీ చాలా ఎత్తుగా కొమ్మలతో పచ్చగా ఉంది. కానీ ఆయనకు కావాల్సింది ఏంటో తెలుసా? అంజూరపు ఫలాలు. చెట్టు బాగుంది కదండి, చాలా ఎత్తుగా ఉంది కదా అంటే ఎత్తు యేసుకు అవసరం అనేది చక్కగా పచ్చగా ఉంది కదండి, ఎక్కడ వాడిపోలేదంటే ఆకులతో ఆయనకేం పని? ఆయనకు కావాల్సింది ప్రతిఫలము. ఆ ప్రతిఫలం లేదు కాబట్టి ఒకరోజు చెట్టుని ఏమన్నాడో తెలుసా? శపించాడంట. మరలా అదే మార్గాన్ని వస్తున్నప్పుడు శిష్యులు దాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎందుకో తెలుసా? నిన్నటి వరకు పచ్చగా ఉన్న చెట్టు ఈరోజు ఏమైపోయిందంటే ఎండిపోయింది. ఈరోజు దేవుడు చెప్పనివే మన బ్రతుకులు ఎక్కువ ఉన్నాయండి. దేవుడు చెప్పినవేమో ఎవరో చెయ్యాలి, ఎవరో చెప్పాలి, ఎవరో వినాలి, ఎవరో వచ్చి చెయ్యాలి మనం అనుకుంటూ ఉంటాం. వారి ప్రతిఫలాన్ని మనం తీసుకుందాం అనుకుంటాం, కానీ అలా అయ్యే పని. ఈరోజు నీలో విశ్వాసం ఉందా? ఒకరోజు పౌలు అనేక సార్లు చెరసాల్లో వేయబడినప్పటికీ ఆయనకి బెయిల్ ఇవ్వడాన్ని, ఆయనకు బయట విడిపించడానికి ఎవరూ కూడా బయట అవకాశం లేనప్పుడు కూడా చెరసాల్లోనికి వెళ్ళి కూడా ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడంట, పాటలు పాడుతున్నాడంట. అపోస్తలుల కార్యంలో ఒకానొక సందర్భంలో మనం చదువుతున్నప్పుడు పాటలు పాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా చేతులకున్న బంధకాలు ఏమైపోయాయంటే ఊడిపోయాయి. ఎవరో అద్భుతం చేసినట్టుగా చెరసాల తలుపులన్నీ కూడా తెరవబడ్డాయంట. కారణం ఏమిటి అంటే పౌలు గారు ముందే అదంతా ప్లాన్ చేయలేదండి. మరి ఏం జరిగిందంటే తనలో ఉన్న విశ్వాసము ఒక కార్యం అనేది, ఎలాగైతే నీటి నుంచి తీయబడిన, బొగ్గు నుంచి తీయబడిన ఒక కరెంటు లైట్లోనికి వెళ్ళి వెలుగుతుందో, ఫ్యాన్లోనికి వెళ్ళి తిరుగుతుందో, టీవీలోనికి వెళ్ళి ఒక బొమ్మ ఎలాగైతే కనబడుతుందో, నీలో ఉన్న విశ్వాసము కూడా బయటికి కార్యరూపకంగా బయటకు వస్తే అదే దేవుడు చేసే కార్యము. ఆ కార్యం నీ బ్రతుకులో జరగాలంటే ముందు నీలో ఏముండాలో తెలుసా? సరిపోయేంత విశ్వాసము. ఒక్కొక్కసారి చూడండి, ఫ్యాన్ స్లోగా తిరుగుతుంటుంది, లైటు డిమ్గా వెలుగుతుంటుంది. కారణం ఏంటి? మనం కారణం చెబుతాం, ఏమనండి? కరెంటు తక్కువ ఉందండి, వోల్టేజ్ చాలా తక్కువగా. అంటే వోల్టేజ్ లేకపోతే బల్బు వెలగదు, ఎందుకంటే సరిపోయినంత విద్యుత్ శక్తి. ఈరోజు నీ బ్రతుకులో కూడా నువ్వు దేవుణ్ణి ఒకటి అడుగుతావు, అది నీ బ్రతుకులో జరగాలి అంటే అది చేస్తాడన్నంత విశ్వాసం ఈరోజు మనలో ఎవరిలో ఉండాలంటే మనమేమో నువ్వు చేసే అని ఒక రెస్టారెంట్లో ఒక ఆర్డర్ ఇచ్చినట్టుగా ఆర్డర్ ఇచ్చేసి మన పని మనం చేసుకుంటూ, నువ్వు చేస్తావు నాకు తెలుసు, నువ్వు చెయ్యకపోతే ఇంకేం చేస్తావు అన్నట్టుగా దేవునికి ఒక ఆజ్ఞ ఇచ్చేసి ఏదో మనం గొప్పవారుగా, మనం ఒక జమీందారులా, ఆయన ఒక పనివాళ్ళలాగా నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారు, నువ్వు చేసి పాడే నేను నా పని చూసుకుంటా అంటూ ఉంటాము. నిజానికి నువ్వు చేయమని ఆయన అడిగినప్పుడు నీలో కూడా ఏముండాలో తెలుసా? చేస్తాడనే విశ్వాసం. నీలో విశ్వాసం కరువైపోయిందండి. మరి ఏమొచ్చేసిందంటే క్రైస్తవుల్లోనికి వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన కార్యకలాపాలు, వ్యర్థమైన విషయాల్లో ఈరోజు మనం బాగా బలంగా విశ్వాసముందు వేరుపారి స్థిరులుగా ఉండండి ఆయన అని చెబుతుంటే, లోక సంబంధమైన విషయాల్లో చాలా గట్టిగాను, లోక సంబంధమైన విషయాల్లో చాలా బలముగాను. మొదటి విషయము, నీలో కొండల్ని సైతం పెకిలించగలిగిన విశ్వాసం నీలో ఉంటే
మొట్టమొదటి విషయంలో ఎలిజిబుల్ అయ్యో క్రీస్తుకు హతసాక్షిగా మారడానికి మొదటి నీకు ఉండవలసింది ఏంటో తెలుసా? బలమైన విశ్వాసము. విశ్వాసం లేని వాడు ఏమవుతాడో తెలుసా? శ్రమ వచ్చినప్పుడు అక్కడి నుంచి దూరంగా పారిపోతూ. ఇక రెండో విషయానికి కూడా నేను ఆలస్యము చేయకుండా వెళ్ళిపోతాను. రెండో విషయం కూడా మరలా యోహాను సువార్తకు మనం వెళ్ళగలిగితే 15వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందామండి. ఏమంటున్నాడు చూద్దామండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 20వ వచనాన్ని చూడగలిగితే ఏమంటున్నాడు చూద్దామండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 20వ వచనం చదవండి. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాదని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకుండి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. నా మాట గైకొన్న ఎడల మీ మాట కూడా గైకొందురు. ప్రభు ఏమంటున్నాడో తెలుసా? ప్రభు ఒక్కడే సిలువ వేయబడ్డాడని చెప్పి మనం బాధపడుతున్నాం, కానీ మన జీవితాల్లో కూడా బాధపడవలసిన, మనల్ని మనమే చూసుకుని బాధపడవలసిన రోజులు కూడా ముందు మనం ఇంకా 40 రోజులు ప్రతి సంవత్సరం పెట్టుకుని బాధపడడానికి సిద్ధపడిపోతూ ఉంటాం, కానీ మనంతట మనమే బాధపడవలసిన రోజు కూడా వస్తుందంటే ఆయన అంటున్నాడు, లోకులు నన్ను హింసించారంటే నెక్స్ట్ టార్గెట్ ఎవరో తెలుసా? మీరే. 2000 సంవత్సరాల క్రితం ఆయన్ని సిలువేశారు. 2000 సంవత్సరాలు ఇప్పుడు మనం చూడగలిగితే మనల్ని కూడా సిలువ వేయకపోయినా హింసించే కార్యక్రమాల్లో సాతాను అతని అనుచరులు ఈరోజు మనకు ఇంకా తెలియటం లేదు, కానీ బయట చాలా సెక్యులర్ దేశాల్లో ఇప్పటికీ మనం చూడగలిగితే ఇది జరుగుతుంది. చాలా కంట్రీస్లో మనం చూడగలిగితే క్రీస్తును నమ్ముకున్నందుకు క్రీస్తు వలె హింసించబడుతున్న క్రైస్తవులు ఎంతోమంది. మరి అలాంటి సమయంలో నేను నిలబడాలి అంటే, అలాంటి సమయంలో నేను గట్టిగా ఉండాలంటే నాకు ఏముండాలో తెలుసా? అది రెండో విషయం అండి. దాని ఇంగ్లీష్లో డెడికేషన్ అంటారు. డెడికేషన్ అంటే ఏంటో తెలుసా? నిశ్చయత. ఒక పరుగుల పందెంలో పరిగెట్టాలనుకునే ఒక వ్యక్తికి ఏముంటుందో తెలుసా? నిశ్చయత ఉంటుంది. అందుకే నిశ్చయత ఉంటుంది కాబట్టి తనకన్నా ఒకరు ముందు వేగముగా పరుగు ఆరంభించిన స్టేడియంలో ఉన్న వాళ్ళందరూ నువ్వు ఓడిపోతావన్న చెప్పినా సరే చాలా బలంగా నిలబడతాడు. కారణం ఏంటంటే తన మీద తనకి ఏముందంటే నిశ్చయత. ఈరోజు క్రైస్తవులు అయిన మనకి దేవుని మీద విశ్వాసం మాత్రమే కాదు, మన మీద మనకేముండాలో తెలుసా? నిశ్చయత. నేను ఇది చెయ్యగలను. టీవీ మీద కూర్చున్నప్పుడు ఒక సినిమా అవ్వడానికి 3 గంటలు ఇక్కడ కూర్చుంటాను ఎలాగైతే తీర్మానం చేసుకుంటున్నామో, దేవునిలోనికి వచ్చిన తర్వాత కూడా ఇది నేను చేయగలను తీర్మానించుకున్న వారుగా మనము. పౌలు అదే అంటున్నాడంటే, పౌలు దగ్గరికి మరి వచ్చిన ఆ అననీయ అనబడే ఆ వ్యక్తి అంటున్నాడంట, నేను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా? అనేక మంది రాజులు ఎదుట, అనేక మంది చక్రవర్తులు ఎదుట నా సాధనముగా ఉండడానికి నేను ఎంచుకున్నాడని చెప్పబడిన మాట వినగానే నిశ్చయించేసుకున్నాడంటే ఏంటో తెలుసా? ఎంత కష్టం వచ్చినా, ఎంతమంది వద్దన్నా యేసును మాత్రము వదిలిపెట్టే అవకాశము లేదు. ఈరోజు మనం ఎలా ఉన్నామంటే చిన్న కారణం చాలు యేసును విడిచిపెట్టడానికి, చిన్న కారణము మనమే వెతుక్కుంటూ, ప్రార్థనకు వెళ్లకుండా ఉండడానికి చిన్న కారణం మనమే వెతుక్కుంటూ ఉంటాము. దేవుని దగ్గరికి వెళ్ళకుండా ఉండడానికి కారణాలు వచ్చి పడక్కర్లేదు, మనమే వెతుక్కుంటూ ఉంటాము. ఆకాశాన్ని చూస్తాము, వర్షం వస్తుందేమో, మరలా నేను తిరిగి వచ్చేసరికి వర్షం పడితే జలుబు చేస్తే రేపు నేను బ్రతకలేనేమో అని ఫీల్ అయిపోతూ నిశ్చయత లేని వాళ్ళుగా మనకు బాగా అనుమానం అనేది క్రైస్తవులకి ఎక్కువగా విశ్వాసానికి ఆపోజిట్ అయిన అవిశ్వాసము, నిశ్చయతకు ఆపోజిట్ అయిన చంచల మనస్తత్వం ఎవరికి ఎక్కువ ఉంటుందండి? క్రైస్తవులకి. అప్పటి వరకు వస్తానని అంటాడు, ఆ టైంకి మనిషి అక్కడ కనబడ్డు. ఏమైంది అంటే ఏదో కొన్ని కారణాలు ఎంతో బలంగా నిశ్చయించుకోవాలండి. అలా నిశ్చయించుకున్నప్పుడే విచిత్రం ఏమిటంటే రావాల్సిన వాళ్ళందరూ అప్పుడే వస్తారు, రావాల్సినవన్నీ అప్పుడే వస్తాయి. మన నిశ్చయితలు దెబ్బతీయాలని అవి చూస్తూ ఉంటాయి. కానీ అలాంటి సందర్భంలో కూడా డెడికేషన్తో ఉంటాడు చూసారా, వాడే నిజమైన క్రైస్తవుడు. సీరియల్ కోసమో, బంధువుల కోసమో, ఆకాశాన్ని చూసో ప్రభువును విడిచిపెట్టేసేవాడు క్రైస్తవుడు
పౌలు గారు అంటున్నారు, ఏమంటున్నాడంటే ఇహలోక సంబంధమైన వాటిని దేటి విషయంలో ప్రభువు నువ్వు నమ్ముకున్నా సరే నువ్వు ఎవరో తెలుసా? బైబిల్ మనకిచ్చిన బిరుదు ఏంటంటే దౌర్భాగ్యుడు. అంటే నీకన్నా వేస్ట్ క్యాండిడేట్ ఎవరు కూడా బైబిల్లో అలాంటి ఒక వ్యక్తి ఉన్నాడంట. బహుమానమును ఆశించి దేవుని విడిచిపెట్టేశాడంట. తెలుసా ఆ వ్యక్తి ఎవరు? గాడిద చేత బుద్ధి చెప్పించుకుని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాడంట. దేవుడు తనకిచ్చిన నిశ్చయితను విడిచిపెట్టేసి ఎవరో గిఫ్ట్స్ ఇస్తానంటే ఆ వ్యక్తి వెనకాల వెళ్ళిపోయాడంట. ఎవరో తెలుసా ఆ వ్యక్తి? బిలాము. అందుకే యోధో పత్రికలు అంటూ ఉంటారు, బిలాము వల్లే మనం ఏం చేయకూడదు తెలుసా? తప్పు త్రోవలు. నీకు జ్ఞానం ఉంది కదా, నీకు తెలివి ఉంది కదా, నిన్ను సాతానుడు అనేక విషయాల్లో దారి తప్పించే అవకాశాలు ఎన్నో. యేసునే 3 సార్లు ట్రై చేశాడంటే ఏమని? నువ్వు అర్జెంటుగా ఇందులోంచి వైదొలిగిపో, నీకు కావాల్సినవన్నీ కూడా నేను ఆహారం ఇస్తాను, నీకు చక్కగా లోకరాజ్యాలన్నీ కూడా ఇస్తాను, చక్కటి పేరు ఇస్తాను. యేసుకు దేవునిలో ఉండకుండా వెళ్ళిపోవడానికి 3 అవకాశాలు ఉన్నాయి, కానీ అటువైపు వెళ్ళాడా అండి? చాలా బలంగా ఉన్నాడంటే ఏమంటున్నాడో తెలుసా? ఆహారం కాదు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన నేను జీవిస్తాను. ఈరోజు అలాంటి తీర్మానం ఎందుకు చేసుకోలేకపోతున్నాము? పలానా రోజు పలానా వ్యక్తి దగ్గరికి వెళ్దాం అనుకుని అన్నీ సిద్ధం చేసుకొని ముందే రోజే మనం పక్కన పెట్టుకుని అన్ని విషయాల్లో చాలా సిద్ధపాటు కలిగిన వారుగా ఉంటాం కదా. దేవుడు పనులు అనేసరికి ఎవరిలోనూ సిద్ధపాటు లేదండి. దేవుడు పని అనేసరికి ఎవరిలోనూ తీర్మానించుకునేంత సీరియస్గా ఎవరు కూడా దీన్ని తీసుకోవట్లేదు. కానీ ఎప్పుడు సీరియస్గా తీసుకుంటావో తెలుసా? చివరి క్షణాల్లో మరణం అంచుల వరకు వెళ్ళినప్పుడు అప్పుడు అనుకుంటావు, దేవా నువ్వు నాతో పాటు. అప్పటి వరకు వారితో ఉండాలి, వీరితో ఉండాలి, మనుషులుంటే చాలనుకుంటూ బ్రతికేసిన మనిషి చివరి క్షణాలకు వెళ్ళినప్పుడు అప్పుడు అర్థమవుతుంది, దేవుడు తప్పితే ఇంకెవరు నన్ను కాపాడలేరు. పీకల దాకా మునిగిపోయిన తర్వాత ఎందుకు నిశ్చయిత తీసుకో? ముందుగానే అంటున్నాడంట. ఒక దాసుడు యజమానికి ఎంతలా నమ్మకంతో ఎంతలా నిశ్చయితతో ఉంటాడు అంటే, యజమాని ఎవరైనా ఏదైనా అనడానికి వస్తే దాసుడు ఎదురెళ్ళిపోతాడంట. యజమానికి ఏదైనా పని కావాల్సి వస్తే దాసుడు ముందుగానే వెళ్తాడు. కారణం ఏంటో తెలుసా? అతను నిశ్చయితతో ఉన్నాడు. ఏంటంటే ఇతను నా యజమానుడు, ఇతనికి కావాల్సినవన్నీ నేను ముందుగా. ఈరోజు క్రీస్తు యేసులోనికి బాప్తీసం తీసుకున్న మీరందరూ కూడా బైబిల్ అంటుంది క్రీస్తు వలే బ్రతకాలని నిశ్చయితమల్లో. క్రీస్తు ఎలా బ్రతికాడండి? ఆయన కూడా మళ్ళాగా ఆదివారం ఒకరోజు కనిపించి ప్రజెంట్ వేయించుకుని మిగతా అన్ని రోజులు ఆ యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యాపారం చేసుకుంటూ మనుషుల్లా బ్రతికాడా? అలాగని వ్యాపారాలు చేసుకోవద్దని కాదు, తన బ్రతుకుని ఎక్కడైనా వదిలేశాడా? ఆదివారం ఒకరోజే ఆమెన్ చెప్పి, ఆదివారం ఒకరోజే హల్లెలూయా చెప్పి, ఆదివారం ఒకరోజే ప్రైజ్ ది లార్డ్ చెప్పి మిగతా అన్ని రోజులు లోకంలో మనుషుల వలె మాటలు మాట్లాడుకుంటూ చెడు స్వభావంతో ఎక్కడైనా బ్రతికాడా? ఆదివారం సమాజ మందిరంలో ఎంతైతే ఉన్నాడో అంతకన్నా రెట్టింపు విశ్వాసంతో, అంతకన్నా రెట్టింపు భక్తితో బయట బ్రతికాడండి. బ్రతికి అంటున్నాడు, నేను చూస్తుంది నన్ను ఈ లోకం ఏం చేస్తుందంటే అబ్జర్వ్ చేస్తూ. క్రైస్తవులుగా మనకు తెలియదు, కానీ చాలా సందర్భాల్లో చాలా కోణాల నుంచి చాలామంది మనల్ని ఏం చేస్తూ ఉంటారంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. రేపొద్దున దేవుని విషయంలో దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు నీ మీద తీర్పు చెప్పి నీ మీద రుజువు చేసి వీడు ఇలాంటి వాడని నిరూపించేది ఎవరో కాదండి, మనతో ఉన్నవారే మనల్ని నిరూపిస్తూ అంటూ ఉంటాడు కదా. మీ మీద తీర్పు చెప్పడానికి ఎవరు వస్తారంటే నినేవే పట్టణస్థులు. ఈరోజు మీ బ్రతుకు నిశ్చయితతో ఉందా? చక్కగా మరి ఒక వ్యక్తి ఒక విద్యార్థి అనుకుంటూ ఉంటాడు, నేను ఇది సాధించాలి అని అనుకున్న తర్వాత ఆ నిశ్చయితతో ఎంతో కష్టపడి పగలనక రాత్రనక చదివి తాను అనుకున్న దాన్ని సాధించడానికి పరిగెడుతూ ఉంటాడు కదా. ఈరోజు నీ బ్రతుకులో పరలోకం వెళ్ళాలనుకునే నిశ్చయిత అయితే దాన్ని ఎక్కడ పాటిస్తున్నావు? పౌలేమో నేను పరిగెడుతున్నాను అంటున్నాడు. బైబిల్లో చాలామంది ఏమో మేము పరిగెడుతున్నాం అంటున్నారు. దేనికి పరిగెడుతున్నారంటే పరలోకం అనే పరుగు పందెంలో దాన్ని సంపాదించుకోవడానికి పరిగెడుతున్నాము. మన జీవితంలో పరలోకం అనే ఒక పదం ఉంది, కానీ ఎక్కడ పరిగెట్టే సందర్భాలు ఎక్కడా కూడా లోక సంబంధమైన ఆహారం ఇస్తున్నారంటే పరిగెడుతున్నాం, లోక సంబంధమైన వస్తువులు ఇస్తున్నారంటే పరిగెడుతున్నాము. పరలోకం కోసం ఎక్కడ పరిగెడుతున్నాము? నిశ్చయిత లేదండి. చాలామంది
చనిపోయిన తర్వాత ఏదోలా పరలోకం వెళ్ళిపోదాంలే అనుకుంటాం, కానీ ఏదోలా వెళ్ళిపోవడానికి అక్కడ రికమెండేషన్లు కానీ, పక్కదారి నుంచి పంపించడాలు కానీ, డబ్బులు తీసుకుని ఆ వ్యక్తిని పంపించే అవకాశాలు భూమి మీద ఉంటాయేమో, కానీ పరలోకంలో భూమి మీద ఎక్కడైనా మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి, గేటు క్లోజ్ చేసినా సరే వాళ్ళు ఎలాగైనా అడిగి ఒక దొంగదారిలోంచి లోపలికి వెళ్ళిపోవచ్చు, కానీ పరలోకం ఉందంట. మనము ఈ పరుగు పందెంలో పరిగెట్టి సాధించడమే కానీ వేరొక దొంగదారిలో వెళ్ళే అవకాశం కూడా. మరి ఈరోజు నీలో నిశ్చయిత ఉందా? పరలోకం వెళ్తామని అసలు ఎవరో నమ్మడం కాదు, నీకు నువ్వు నమ్ముతున్నావా? చాలా బహిరంగ ప్రదేశాలకు మరి సభలకు వెళ్ళినప్పుడు అక్కడున్న వేల మంది క్రైస్తవులు మీలో ఎంతమంది పరలోకం వెళ్తారంటే చాలా చేతుల కిందే. మీలో ఎంతమంది నరకం వెళ్తారంటే అన్ని చేతులు లెగిస్తాయి. అంటే నరకం వెళ్ళిపోతామన్నంత నమ్మకం మనలో ఉంది, కానీ పరలోకం సాధిస్తామన్న నమ్మకం మనలో. గొప్ప వ్యక్తి ఏమని చెప్పాడో తెలుసా? కాళ్ళు చేతులు లేని ఒక వ్యక్తి చక్కగా మరి అనేక దేశాలు తిరుగుతూ సువార్త చేస్తున్న ఒక వ్యక్తి అంటున్నాడు, నాకు కాళ్ళు చేతులు లేకపోయినా నాకేముందో తెలుసా, నా మీద నాకు నమ్మకం అనేది, అదే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది, అదే నన్ను ఇక్కడ వరకు నిలబెట్టింది, అదే ఈరోజు కొన్ని వేల దేశాలు వేల మంది ప్రజల మధ్యకు తీసుకువెళ్ళి ఒక గొప్ప మోటివేషనల్ స్పీకర్గా మనల్ని. లేరే రోజు చాలామంది సమాజంలో చూడండి, కాళ్ళు లేని వాళ్ళు కూడా ఏదో ఒకటి చేసి తమను తాము నమ్ముకొని బ్రతుకుతూ సమాజంలో మంచి పేరు సంపాదిస్తున్న వారు ఎంతోమంది. 2 కళ్ళు 2 చేతులు 2 కాళ్ళుండి సరిగ్గా మనమే బ్రతకలేకపోతున్నాం, కానీ సమాజంలో కళ్ళు లేని వాళ్ళు కూడా లక్షలు సంపాదిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. చేతులు లేనివారు, కాళ్ళు లేనివారు, మతి స్థిమిత్వం లేని వాళ్ళు కూడా సమాజంలో తమను తాము నమ్ముకొని వ్యాపారాలు చేస్తూ లక్షలు సంపాదిస్తున్న వారు సమాజంలో ఉన్నారు. ఇది అన్నీ ఉండి మనకేం లేదంటే మన మీద మనకే నమ్మకము. నిన్ను నువ్వు నమ్మకపోతే, నీ మీద నీకు నమ్మకం లేకపోతే, ఒక తీర్మానం చేసుకోలేకపోతే పరలోకమే కాదండి భూమి మీద కూడా దేన్ని సాధించే అవకాశము. దృఢ నిశ్చయం ఉండాలి. ఆ దృఢ నిశ్చయం కలిగిన వాడు కాబట్టే చాలామంది పౌలు దగ్గరకు వచ్చి ఆఫర్ ఇస్తున్నాడంట, నీకు ఎంత దానం ఇస్తాము, రోమాపట్నంలో పెద్ద ఇల్లు ఇస్తాం, పెద్ద పేరు ఇస్తాము, ప్రభువుని విడిచిపెట్టేస్తావా? ఇందాక మనం చదువుకున్న వాక్యపట్నంలో చదువుకున్న ఆ మాటలో కూడా అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? తన తీర్మానం చెప్పేస్తున్నాడు, బ్రతుకుట క్రీస్తు అంట, చావైతే లాభము, బ్రతుకున్న రోజులు క్రీస్తు కోసం బ్రతుకుతాను, చనిపోతే దానిలో కూడా నాకు వచ్చే నష్టమే లేదు, క్రీస్తు కోసమే చనిపోతే. ఒక మంచి డిసిషన్ తీసుకున్నాడు, ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు అలాంటి నిర్ణయం మన బ్రతుకుల్లో ఉందా అంటే నిర్ణయాలు తీసుకుంటామండి. జనవరి 1కి జనవరి 10 వచ్చేసరికి ఎక్కడ నిర్ణయాలు అక్కడ గాలిలో కలిసిపోతూ. ఒక తాగుబోతు చూడండి, ఫస్ట్ నుంచి తాగకూడదు అనుకుంటూ ఉంటాడు, సెకండ్ నుంచి ఇంకా ఎక్కువ తాగుతూ. ఒక తిరుగుబోతు అనుకుంటూ ఉంటాడు, నేను ఏమి తిరగకూడదు, ఎక్కువ దుబారా ఖర్చు పెట్టకూడదు, చాలా జాగ్రత్తగా పొదుపుగా ఉంచుకోవాలనుకుంటాడు. 2వ తారీఖు ఎవరో ఒకడు వచ్చి పార్టీ అనగానే అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టుకున్న నిర్ణయము ఎక్కడికో. ఈరోజు మొదటిది నీలో కొండల్ని సైతము పెకిలించగలిగిన విశ్వాసం ఉండాలి. 2వది ప్రపంచమే ఏకమై నిన్ను తొలగించాలనుకున్నా వారిని ప్రాణం అయితే తీయగలరు, కానీ నీలో ఉన్న నీ నిర్ణయాన్ని, నీ తీర్మానాన్ని టచ్ కూడా చేయలేనంత గొప్ప తీర్మానం ఎవరికి ఉండాలంటే మనకి. ఇక 3వ విషయం, చివరి విషయం ఏంటో తెలుసా? నీ కొండల్ని సైతం పెకిలించగలిగే విశ్వాసం ఉంది, ప్రపంచాన్ని సైతం ఎదిరించగలిగే తీర్మానం ఉంది. ఈ 2 ఉంటే ఏంటో తెలుసా? 3వ విషయము, నీకంటూ సరైన డెస్టినీ, మజిలీ, చివరి ప్రదేశం అనేది ఒకటి. బైబిల్ నుంచి చూద్దామని ఏమంటున్నాడో బైబిల్ గ్రంథం నుంచే మనం చూద్దాం. దానికోసం ఏమని మాట్లాడుతున్నాడో మనం చూడగలిగితే అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 56వ వచనాన్ని మనం చదవగలిగితే ఏమంటున్నాడో చూద్దామండి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 56వ వచనాన్ని మనం చదవగలిగితే ఏమంటున్నాడో చూద్దామండి. ఆకాశము తెరవబడుటయు, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పెను. స్టెఫెన్ అంటున్నాడంట, నా కొండల్ని సైతం పెకిలించగలిగే విశ్వాసం ఉంది. ఎంతమంది రాళ్లతో కొట్టినా నా పళ్ళు విరిగిపోయాయి, నా చేతులు విరిగిపోయాయి, నా కాళ్ళు విరిగిపోయాయి, కానీ నాలో ఉన్న తీర్మానం, నేను తీసుకున్న నిర్ణయానికి ఇంత డ్యామేజ్ కూడా విశ్వాసం ఉంది, తీర్మానం ఉంది.
మూడోది ఏంటో తెలుసా, అతను చేరుకోవలసిన గమ్యానికి అతను ఏమయ్యాడో తెలుసా, చాలా చేరువుగా ఆకాశం వైపు చూస్తున్నాడంట. కనబడే దృశ్యాన్ని చెబుతున్నాడంట. ఏమంటున్నాడో తెలుసా, ఆకాశమందు దేవుని కుడి పార్శ్వమందు నేను నమ్ముకున్న నా క్రీస్తు నా కొరకు నన్ను ఎదుర్కోవడానికి సిద్ధముగా. చాలా గొప్ప సందర్భం అండి. బైబిల్లో ఇలాంటి మాటలు, ఇలాంటి మనుషులు చాలా తక్కువగా కనబడుతూ ఉంటాయి. ప్రభువు దగ్గరకు చేరుకున్న వారిలో బైబిల్ ప్రకారం మనం ఆలోచించగలిగితే స్టెఫెను గారు, ఈరోజు చాలా మందిలో విశ్వాసం ఉండదు, చాలా మందిలో తీర్మానం ఉండదు. అయినా సరే ఎలా చనిపోయినా సరే సమాధి మీద ఏం రాయించుకుంటూ ఉంటారంటే ప్రభువునందు నిద్రించడం అంటే చనిపోయిన తర్వాత పాస్టర్ గారు వచ్చి సమాధి చేయడమే ప్రభువునందు నిద్రించడం కాదండి. బ్రతికినన్నాళ్ళు ప్రభువులో బ్రతికినన్నాళ్ళు ప్రభువులో జీవించి చనిపోయేటప్పుడు కూడా ఆయన కోసం ఎవరైతే చనిపోతారో వారిని దేవుడు అంటున్నాడు ప్రభువునందు. కొంతమంది చూడండి, అసలు బ్రతుకున్నన్నాళ్ళు దేవుణ్ణి నమ్మడు, బ్రతుకున్నన్నాళ్ళు మరి సంఘాలు బ్రతుకున్నన్నాళ్ళు లోకంలో తిరుగుతూ ఉంటాడు, తాగుతూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు. చనిపోయేసరికి ఎవరో ఒక వ్యక్తి అడిగేసరికి అక్కడికి వచ్చిన వ్యక్తులు కూడా ఆలోచించకుండా ప్రార్థన ఏమని చేస్తూ ఉంటారంటే, ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే దేవుని దగ్గరికి ఏమి చేయకుండా బ్రతికినన్నాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్రతికి చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళిపోవడము ఎవరో ఒక వ్యక్తి చెప్పినంత ఈజీ కాదండి. మనం మాట్లాడుకున్న మాటలను బట్టి కొండల్ని సైతం పికిలించగలిగిన విశ్వాసం ఉండాలి. ప్రపంచాన్ని ఎదిరించే తీర్మానము ఉందా ఈరోజు మనలో? మనం వీధిలో వాళ్ళని మనము ఎక్కడికి వెళ్తున్నామంటే సరైన ధైర్యమైన సమాధానం చెప్పలేని క్రైస్తవులు ఎంతోమంది. ఇంకా ఈ మధ్యకాలంలో ఒకప్పుడు బైబిల్ని దాచుకుని వెళ్ళిపోయారు. ఈ మధ్యకాలంలో ఫోన్లు వచ్చేసాయి కాబట్టి ఫోన్లో బైబిల్ని దాచుకుని జోబులో పెట్టుకుని ఏదో షాపింగ్ మాల్కి వెళ్ళినట్టు, సినిమాకి వెళ్ళినట్టు చర్చికి వెళ్ళిపోతున్నాం. కానీ బైబిల్ని చేతిలో పట్టుకుని తిరగాలంటే భయపడే క్రైస్తవులు కూడా ఎంతోమంది ఉన్నారు ఈరోజు సమాజంలో. దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత చక్కటి పేరు పెట్టుకుని కూడా ఇంకా లోక సంబంధమైన పేర్లకు పలికే క్రైస్తవులు కూడా ఎంతోమంది. ఈ తీర్మానం కాదు, ఇదేంటో తెలుసా, అవసరానికి దేవుళ్ళలోనికి వచ్చి అవసరం తీరిపోయాక దేవుణ్ణి విడిచిపెట్టేసే సమాజం అందరికన్నా పెద్ద మోసగాళ్ళు ఎవరో తెలుసా, క్రైస్తవులనే చెప్పుకుంటూ. అంతేనా కాదండి? ఎవరైనా మన దగ్గర అవసరానికి వచ్చి అవసరం తీరిపోయాక మళ్ళీ పట్టించుకోకుండా వెళ్ళిపోయడం కానీ మనం ఏమంటాము, వాడికన్నా పెద్ద మోసగాడు, వాడికన్నా పెద్ద దౌర్భాగ్యుడు ఎవ్వరూ కూడా ఉండరు మనం మాట్లాడుకుంటాం కదా. క్రైస్తవులు చేసే పని కూడా ఏంటంటే శ్రమ వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వస్తారు, సుఖం వచ్చినప్పుడు దేవుడిని విడిచిపెట్టి మరలా లోకంలోనికి. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా, ఇలాంటి బ్రతికి నువ్వు ప్రభువునందు నిద్రించిన వాడువు కాదు, నువ్వు లోకమునందు నిద్రించావు. హతసాక్షి అంటే ఏంటో తెలుసా, బ్రతికినన్నాళ్ళు విశ్వాసంతో బ్రతికి ఆ విశ్వాసాన్ని ఎవరైనా ఎదిరించడానికి వచ్చినప్పుడు సరైన తీర్మానంతో ఎదురెళ్తాడు. చూసారా సమాజానికి, నేను నమ్ముకున్న నా దేవుడు గొప్పవాడని ఇంట్లోనూ సంఘంలోనూ చెప్పడం కాదు, కొన్ని వేల మంది నీ మీదకు వచ్చినా సరే చెప్పగలిగే ధైర్యం మనకి. రాళ్ళతో వాళ్ళందరూ పట్టుకొని వస్తున్నప్పుడు నిజానికి ఆ పరిస్థితుల్లో మనం ఉంటే ప్రభు ఎవరు అంటాం. కానీ స్టెఫెను ఏమన్నాడో తెలుసా, ప్రభు ఎవరు కాదు, ప్రభు నాకు తెలిసినవాడు, ప్రభు నాకు కావలసినవాడు, ఆయన లేకపోతే నేను కూడా. ప్రేమించాడు, విశ్వసించాడు, నమ్మాడు. ఎంత బలంగా నమ్మాడంటే చనిపోయినా సరే తన దృష్టిని తనకు కనబడుతుందంటే ఏంటంటే, నేను నా దేవుని వద్దకే నేను చేరుకుంటూ. ఈరోజు క్రైస్తవులుగా మనం చాలా సిగ్గుపడాలి. హతసాక్షులు కాదు కదా, విశ్వాసంలోనే ఫెయిల్ అయిపోతాం. విశ్వాసులు కాదు కదా, తీర్మానంలోనే ఫెయిల్ అయిపోతూ ఉంటాం. తీర్మానం కాదు కదా, మనం వెళ్ళవలసిన దాని మీదే మనకు సరైన నమ్మకము. ఒక ట్రైన్ ఎక్కి కూర్చున్నావంటేనే పలానా టైంకి ఇది పలానా ఊరు తీసుకెళ్తుందని చాలా నమ్మకంతో ఉంటావు కదా. నమ్మకం లేనివాడు అనుకోండి, అస్తమాను డ్రైవర్ దగ్గరికి వెళ్ళి ఎన్ని గంటలకు వెళ్తుంది అని నమ్మకం లేనివాడే కదా అడుగుతాడు. ఈరోజు నీళ్ళు నమ్మకం ఉంటే ప్రభువులో ఒక క్వశ్చన్ అడగకుండా నువ్వు ముందుకు. సమాజంలో ఎక్కడా రాని డౌట్లన్నీ క్రైస్తవులకే వస్తాయి. దేవుడు చేయగలడా, దేవుడు ఉన్నాడా, ఉంటే నాకు ఇంకా ఎందుకు సమాధానం ఇవ్వలేదు మనుషుల్ని అడుగుతామా అండి? అడగం. ఎందుకో తెలుసా, వెంటనే తిడతాడు కాబట్టి. దేవుడు తిట్టడు కదా, దేవుడు కనిపించడు కదా, దేవుడు మళ్ళాగా అసహించుకొని చేదరించుకోడు కదా. అందుకే అనాల్సిన మాటలన్నీ ఎవరిని అంటామంటే దేవుణ్ణి. ఈ రోజున ప్రపంచంలో క్రైస్తవుల్ని జల్లెడ పడితే
ఎలాగైతే మరి జల్లెడ పట్టినప్పుడు పొట్టంతా కూడా గాలికి ఎగిరిపోయి మంచిదంతా కూడా జల్లెడలో ఎలాగైతే మిగిలిపోతూ ఉంటుందో, ఈరోజు క్రైస్తవులను కూడా జల్లెడ పడితే కూడా చాలామంది క్రైస్తవులు తేలిపోయేవారుగానే లేరా అండి? ఏదో పేరుకి ఎవరో తీసుకోమన్నారని పెళ్ళికి 10th పాస్ అయితే, చాలామంది ఆరోగ్యం బాగుంటే, ఇది కాదండి క్రీస్తు. ఇలా మార్చే మార్పు దేవునికి అవసరమే. మరలా మీరు లోకంలోకి వెళ్ళిపోండి, దేవునికి పెద్ద ఉపయోగం కూడా మన వల్ల ఏది కూడా. ఈ లోక సంబంధమైన ఆలోచనలతో లోక సంబంధమైన విషయాల్లో నమ్ముకున్న ప్రభువుకు వస్తే ప్రభువుకి నీ అవసరం ఏది కూడా. నిజమైన వాడు ప్రభువుని ఎలా నమ్ముకుంటాడో తెలుసా? ఆయన మాత్రమే నన్ను రక్షించగలడని నమ్మి ఆయన అడుగు జాడుల్లో ఎవరైతే నడుస్తాడో వాడే నిజమైన క్రైస్తవుడు. అందుకే ప్రారంభ చదువుకున్న మాటలు ఏమంటాడో తెలుసా? క్రైస్తవుడైన ప్రతి ఒక్కడు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరినూ హింస పొందుదురు. అలాగని దేవుడు ఏం చేయడానికి కాదు, కొన్నిసార్లు తప్పిస్తాడు. కానీ తప్పించకపోయినా దేవుడి మీద నీకున్న నమ్మకము తప్పకూడదు. అంతేనా కదా అండి? దానియేలు నిజానికి సింహపు బోన్లోనికి దేవుడు రక్షిస్తాడన్న నమ్మకంతో వెళ్ళాడు. కానీ అంతకన్నా నమ్మకం ఉందో తెలుసా? రక్షింపకపోయినా నా దేవుడు గొప్పవాడు. అగ్నిలోనికి వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా అదే మాట చెబుతున్నాను. శద్రకు మేషకు అబేద్నెగోలను అడుగుతున్నప్పుడు రాజు అంటున్నాడంటే మీ దేవుడి మీద మీకు అంత నమ్మకం ఏంటి అంటే వాళ్ళు అంటున్నారంట రక్షిస్తాడని తెలుసు, రక్షించకపోయినా మా దేవుని మీద మాకున్న నమ్మకాన్ని ఈ మంటలు కూడా ఏది కూడా. చాలా ఎదగాలండి, చాలా విషయాలు నేర్చుకోవాలి, చాలా ముందుకు వెళ్ళాలి. ఎవరో ఒక వ్యక్తి చనిపోయాడు, చాలా గొప్పవాడు అతను అని మనం మాట్లాడుకుంటున్నాం. కానీ అదే సందర్భం నీ కోసం వస్తే దేవుని కొరకు మరణిస్తావా, లేక దేవుణ్ణి వదిలేసి లోకంలోనికి పరిగెడతావా? మరణం వరకు ఎందుకండి? ఒక సభకు వెళ్ళడానికి అన్నీ ఆటంకంగా ఉన్నాయి, వాతావరణం ఆటంకంగా ఉంది, మనుషులు ఆటంకంగా ఉన్నారు. వెళ్ళకుండా ఉండడానికి 99 కారణాలు ఉన్నా సరే ఒక విషయంలో మార్గం ఓపెన్ అయిందని తెలియగానే ప్రభువు వైపు పరిగెడతాడు. చూసారా? వాడే నిజమైన క్రైస్తవుడు, వాడే నిజమైన విశ్వాసి, వాడే నిజమైన తీర్మానం కలిగిన వాడు. వాడి కోసమే పరలోకం ఏముందో తెలుసా? నీతి కిరీటము. పరలోకం వెళ్ళడం అంత ఈజీ అయిన పని కాదు. కొన్నిసార్లు బాధలు పడాలి, కొన్నిసార్లు హింసలు పొందాలి, కొన్నిసార్లు కష్టపడాలి. ఆఖరికి మరణం వచ్చిన పౌలు గారు అంటున్నారు క్రీస్తు ప్రేమ నుంచి మమ్మల్ని ఎడబాపేది ఏది కూడా కరువైనను కష్టమైనను హింసైనను బాధైనను మరణమైనను రోమపత్రికలు అంటూ ఉంటాడు. ఏమంటూ ఉంటాడంటే చివరికి వెళ్ళేసరికి అంటూ ఉంటాడు క్రీస్తు ప్రేమ నుంచి మమ్మల్ని బయటికి తోసేయడానికి 1% కూడా నేను దేనికి అవకాశము. ఈరోజు దేవుళ్ళ నుంచి నేను ఏది దూరం చేస్తుంది? నీ ఉద్యోగం దూరం చేస్తుందా? నువ్వు సంపాదించిన ధనం దూరం చేస్తుందా? నీ ఇంటి పక్కలో ఉన్న వారు దూరం చేస్తున్నారా? వాటిని ఛేదించాలి కదా. ఛేదించిన వాడే విజయాన్ని సంపాదించుకుని ముందుకు. చాలా టీవీలో సర్వైవల్ ప్రోగ్రామ్స్ మనం చూస్తుంటాం. సర్వైవల్ ప్రోగ్రామ్స్లో ఏం చేస్తారంటే హెలికాప్టర్లో తీసుకెళ్ళి ప్రదేశంలో వదిలేసిన తర్వాత తన అంతటి తాన్ని ఆహారం వెతుక్కోవాలి, తన అంతటి తాన్ని నీళ్ళు ఎత్తుక్కోవాలి, తన అంతటి తాను ఉండడానికి ఒక ప్రదేశం వెతుక్కోవాలి. బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా ప్రభు మనల్ని ఏం చేశాడో తెలుసా? ఈ సమాజం అనే అరణ్యంలో వదిలేశాడు. మనం ఏం చేయాలో తెలుసా? అప్పటి వరకు చివరి వరకు చేరుకోవడానికి, దీనిలోంచి బయటపడడానికి మనల్ని మనం కాపాడుకుంటూ అనేక మందిని కాపాడేవారిగా మనము ఎక్కడున్నాం ఈరోజు? పేరులో క్రైస్తవ్యం ఉంది. చాలామంది దావీదు, అబ్రహాము, మత్తీ, లూకా, యేసు అని పేరు పెట్టుకున్న వారు కూడా చాలామంది. యేసు ఎక్కడున్నాడంటే పలా మందు షాప్లో ఉన్నాడు. యేసు ఎక్కడున్నాడంటే రైల్వే స్టేషన్ బోర్డులో క్రిమినల్స్ మధ్యలో ఉన్నాడు. క్రైస్తవ పేరు పెట్టుకున్నంత మాత్రాన్న క్రైస్తవుడువు, ఇంటిలో 10 బైబిళ్ళు ఉన్నంత మాత్రాన్న నువ్వు క్రైస్తవుడువు. చాలాసార్లు చెప్పాను, నీ తల్లిదండ్రులు క్రైస్తవులైనంత మాత్రాన్ని నువ్వు క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు అంటే ఏంటో తెలుసా? నీలో క్రీస్తున్నప్పుడువే నువ్వు క్రైస్తవుడు అని పిలువబడుతూ. ఈరోజు మనం నేర్చుకున్న విషయాలు
హతసాక్షులుగా మారాలంటే ఒక రోజులో గోడకు సున్నం వేసినట్టుగా అయిపోయే పని అయితే కాదు. ఇల్లు కట్టినటువంటి కష్టం ఎంతైతే ఉంటుందో దానికన్నా ఎంతో కష్టం ఉంటుంది ఈ బ్రతుకును కట్టుకోవడానికి. అందులో 3 విషయాలు నేర్చుకున్నాం. మొట్టమొదటిది, పునాది దేంతో వేసుకోవాలో తెలుసా? విశ్వాసమును పునాది. పునాది అంటే ఎలా వేస్తారండి? ఈరోజు వేసి రేపు తీసేసే మరి ఒక కర్రల్లో గుడారంలో ఉంటుందా? ఎన్ని సంవత్సరాలైనా సరే ఇల్లున్నంత వరకు పునాది ఉంటుంది, అంత బలంగా వేస్తారు. నీ విశ్వాసం అనే పునాది కూడా ఎలా ఉండాలో తెలుసా? పునాది ఒక ఇంటికి వేసే పునాది వలె నీ విశ్వాసము స్థిరమైనదిగా. రెండవది ఏం చెప్పానంటే తీర్మానం అంటే తెలుసు. నీ ఇంటికి కట్టిన గోడల్లో ఉండాలి. గోడలు ఎవరైనా మరి బలహీనమైనవి కట్టించుకుంటారండి? చాలా బలంగా కట్టించుకుంటారు. ఎంత బలంగా అంటే బయట నుంచి ఎండ, వాన, చలి ఏది లోపలికి రాకుండా ఇంటికి మంచి గోడలు కట్టించుకుంటారు కదా. నీ విశ్వాస జీవితానికి గోడలు ఏంటో తెలుసా? మంచి తీర్మానము తీసుకోవాలి. ఎవరో రావాలి, ఏదో చెయ్యాలి, ఏదో ఇస్తాడని వెయిట్ చేయడం కాలం వృధా అయిపోతుంది. కానీ నీకు వచ్చేది ఏది కూడా నీ విశ్వాసము, నీ తీర్మానము. పునాది వేసి చక్కటి గోడ కట్టి దానికి ద్వారము వలె దేని పెట్టాలో తెలుసా? పరలోకానికి నేను వెళ్తానని చివరి విషయాన్ని ఎప్పుడూ కూడా నీ మనసులో ఇలా ఉండగలిగితే భూమి మీద మనం పరలోకం వెళ్ళకుండా అడ్డుకునేది ఏదైనా ఉందా? చెప్పండి. ప్రారంభ బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే ఆదాము హవ్వలు సర్పము చేతిలో మోసపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? అందులో కూడా ఈ 3 విషయాలే. మొదటిది దేవుడి మీద విశ్వాసము, రెండవది దేవుడు తినద్దన్నాడు కాబట్టి ఖచ్చితంగా దాన్ని తినకూడదనే తీర్మానం వారిలో లేదు. మూడోది ఏంటో తెలుసా? దేవుడు చెప్పాడు, తిను దినమున నిశ్చయముగా నువ్వు చనిపోదు. మూడోది ఆ విషయం కూడా వారికి గుర్తులేదు. అందుకే 3 విషయాలు పక్కన పెడితే వారి బ్రతికి ఎలా మారింది, వారిని బట్టి ఈరోజు మన బ్రతికి ఎలా ఉందో మనం చూస్తున్నాం కదా. ఈరోజు ప్రభువు కోసం నువ్వు ఏదైనా చేయగలవంటే ఈ 3 విషయాలేనండి. విశ్వాసంలో స్థిరులుగా ఫౌండేషన్లా ఉండాలి, నిశ్చయతలో ఒక గోడ కట్టినంత బలంగా ఉండాలి. మూడవది ఎప్పుడూ కూడా మనసులో ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే నీ కొరకు నా కొరకు పరలోకంలో ఒక స్థానం ఉంది. ఆ స్థానంలో మన రక్షకుడు మన కొరకు మనకి ఇవ్వాల్సిన ఒక కిరీటాన్ని పట్టుకొని సిద్ధముగా. ఇప్పుడు చెప్పండి, ప్రభు కొరకు బాధను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధముగా ఉంటేనే క్రీస్తులోనికి రండి. బాధపడలేనివాడు, బాధను పొందుకోలేనివాడు క్రీస్తులో ఉన్న లోకంలో ఉన్న పెద్ద ఉపయోగం ఏది కూడా. ఆలోచించండి, చక్కటి నిర్ణయాన్ని తీసుకోండి. అనేక మంది హతసాక్షులుగా మారుతున్నారు. ఏ ప్రభు కొరకు హతసాక్షిగా మారకపోయినా నీ జీవితంలో ప్రభు కొరకు అనేక మంది ఎదుట బాధపడుతూ ప్రభువుని ప్రకటించే ఒక మంచి గట్టి స్థిరమైన జీవితాన్ని మీరు అందరూ పొందుకునేలాగా దేవుని చివరిగా ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఈ చిన్ని సందర్భాన్ని మనం ముగించుకుందామండి. అందరూ కలుమూసినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, మీరు ఇచ్చిన ఈ చక్కటి సమయంలో క్రైస్తవులు ఎంత సోమరిపోతులుగాను, క్రైస్తవులు ఎంత దౌర్భాగ్యులుగాను సమాజంలో బ్రతుకుతున్నారో తెలుసుకున్నాం తండ్రి. చనిపోయిన వ్యక్తిని బట్టి 4 రోజులు ఏడ్చి మరలా తిరిగి మా అవిశ్వాస జీవితంలోనికి వెళ్ళిపోతున్నామేమో తండ్రి. చనిపోయిన ఆ సేవకుని యొక్క జీవితం మా కళ్ళ ముందు ఉన్నంతసేపు మేము కూడా విశ్వాసమందలి వేరు పారి స్థిరులుగాను, తీర్మానమందు ప్రపంచాన్ని ఎదిరించే బలవంతులుగాను, ఈ 2 విషయాల్లో పరలోకానికి చేరుకునే బాటసారులుగాను మా జీవితాలను ఉంచండి తండ్రి. అనేకమైన వస్తువు ఉంటాయి తండ్రి, మనసు బెనుకుతూ ఉంటుంది, మనసు భయపడుతూ ఉంటుంది. ధైర్యాన్ని ఇవ్వండి తండ్రి, బలాన్ని ఇచ్చి శక్తినిచ్చి ముందుకు నడిపిస్తారు. మా కొరకు ఇంకా ఎడతెరిపి లేని అనేకమైన ప్రయాణం ఉండగా అనేక మంది మంచి క్రైస్తవులు మాకు జత పనివారుగా చేస్తారని కోరుకుంటున్నాం తండ్రి. ఆదివారం వచ్చి ఆదివారం వెళ్ళిపోయేవాడు క్రైస్తవుడు కాదని మీరు మాట్లాడిన మాటలు బట్టి, శ్రమను పొందుకోలేని వాడు క్రైస్తవుడు కానప్పుడు వాడు క్రీస్తులో ఉండే ఉపయోగం లేదని తెలుసుకున్నాం తండ్రి. విన్న ఈ మాటలను బట్టి మనసు మార్చుకుని బ్రతుకు మార్చుకొని నీ పరలోకం వైపే మా పరుగున సాగించగలటకు సహాయాన్ని అనుగ్రహిస్తారని కోరుకుంటూ మరొకసారి మీ పిల్లలతో మాట్లాడే పర్యంతం వరకు మీ కృపాక్షేమంతో ముందుకు నడిపిస్తారని ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చదవగానే మీ అందరికీ ప్రభు పేట నా వందనాలండి.